హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్ముస్ కిచెన్. ఇప్పుడు మనం చేయబోయేది పప్పుచారు. పప్పుచారు ఎలా ఈజీగా రెడీ చేయాలో చూద్దాం. పప్పుచారుకు కావాల్సిన పదార్థాలు: కందిపప్పు, టమాటాలు, పచ్చిమిర్చి, కొద్దిగా పసుపు. కందిపప్పును నీట్గా కడుక్కొని కుక్కర్లో వేసి తగినంత వాటర్ వేసుకొని టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా పసుపు, కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆరు విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ మూత తీసి కొద్దిగా సాల్ట్ వేసుకొని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. చింతపండు రసం, కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. వాటర్ పోసాక పప్పును ఒక 10 నిమిషాలు మరగనివ్వాలి. పప్పు మరుగుతుండగా జీలకర్ర, వెల్లుల్లి కచ్చపచ్చ దంచుకొని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్నాక పప్పుని ఒక 5 మినిట్స్ అలానే మరగనివ్వాలి. పప్పు మరిగాక స్టవ్ ఆఫ్ చేసి ఇంకో గిన్నెలో కొద్దిగా ఆయిల్ పోసి ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు వేయించుకొని పప్పులో వేసి పప్పులో వేయాలి. అంతే, వేడి వేడి పప్పుచారు రెడీ. పోయింది.